ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. సో ఇంకో నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి సిఎస్ఐఆర్ నుంచి అనుసంధానమైన సంస్థ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో నుంచి మనకి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నేను ప్రతి పాయింట్ చెప్తాను, ఎలా అప్లై చేసుకోవాలో కూడా. అండ్ జీతం వచ్చేసి మనకి 35,000 అనేది జీతం, స్టార్టింగ్ జీతం అనేది ఉంటుంది. వీళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే ఐటీఐ చేసి ఉంటారో అండ్ ఇంటర్లో ఎనీ బ్రాంచ్ లైక్ ఎంపీసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఈసీ కానీ, బైపీసీ కానీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరూ అర్హులు. అండ్ దాంతోపాటు డిప్లొమాలో ఎనీ బ్రాంచ్ అండి, ట్రిపుల్ ఈసీఈ, సిఎస్సి ఎనీ బ్రాంచ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరూ అర్హులు అని చెప్తున్నారు. అండ్ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. అండ్ నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోవడం వల్ల నా నుంచి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా మీరు మిస్ అవ్వరు. అండ్ నా వీడియోస్ని లైక్ చేయడం వల్ల నేను మోటివేట్ అయ్యి మరికొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరికైతే యూజ్ అవుతో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మనం లేట్ చేయకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నోటిఫికేషన్లో డిస్కస్ చేద్దాం. ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ఒక వెబ్సైట్ అండి ఇది. ఈ నోటిఫికేషన్ మనం వెబ్సైట్లో కూడా చూడొచ్చు. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్, ఈ నోటిఫికేషన్ ఒక అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఫైనాన్స్లో అండ్ స్టోర్స్ పర్చేస్లో వీళ్ళు రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఆన్లైన్ ప్రాసెస్ అండి, ఎటువంటి ఆఫ్లైన్ లేదని, ఇక్కడ ఎటువంటి హార్డ్ కాపీ కూడా ఎటువంటి పంపించలేదని వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ డేట్ కూడా వచ్చేసి మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి May 3rd నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి June 2nd వరకు ఉండడం జరిగిందండి. June 2nd వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మనకి అసలు ఎన్బిఆర్ఐ, సిఎస్ఐఆర్, ఎన్బిఆర్ఐ అనేది మనకి ఏం తెలియకపోతే జస్ట్ బేసిక్ వీళ్ళు ఏమి ఇచ్చారు ఇక్కడ. అండ్ వీళ్ళు ఆ పోస్టులు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో రిక్రూట్ చేస్తున్నారని చెప్పి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది అన్ని పర్మనెంట్ ఉద్యోగాలండి, ఎటువంటి కాంట్రాక్చువల్ జాబ్స్ అయితే కాదు. సో మనం పోస్టులకి డెసిగ్నేషన్ పోస్టులు వచ్చేసరికి ఇది టెక్నికల్ అసిస్టెంట్ అండి. టెక్నికల్ అసిస్టెంట్లో 9 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఆ పే స్కేల్ అనేది ఇక్కడ జరిగింది. అండ్ టెక్నీషియన్ పోస్టులు అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ స్టోర్స్ అండ్ పర్చేస్లో వీళ్ళు జాబ్స్ అనేది జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మనం ఇన్ డీటెయిల్గా ఏ జాబ్ దేని గురించో డిస్కస్ చేద్దాము. సో నేను మీకు చెప్పినట్టు టెక్నికల్ అసిస్టెంట్లో ఫార్మకోగ్నోసీలో ఒక పోస్ట్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. అది కూడా మనకి రిజర్వేషన్ స్టేటస్ వచ్చి అన్రిజర్వ్డ్కి ఇచ్చారు. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి లెస్ దాన్ 28 ఇయర్స్ అనేది ఉండాలండి. సో మోర్ దాన్ 28 ఇయర్స్ అనేది వీళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు. అండ్ పే స్కేల్ వచ్చేసి మనకి ఇన్ కేస్ ఈ జాబ్ అనేది మనకి వస్తే మన చేతిలో ఇన్ని అమౌంట్ మన 75,212 రూపీస్ అనేది మన చేతిలో అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ చేశారో అండ్ అది కూడా 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అండ్ 1 year ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే టెక్నికల్ అసిస్టెంట్లోనే మనకి ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ కింద ఇంకో పోస్ట్ అనేది ఉందండి. సో అది కూడా ఒక నెంబర్ ఆఫ్ పోస్ట్, అది కూడా అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఇచ్చారు. ఇది పోస్ట్ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఇచ్చారు కాబట్టి 28 ఇయర్స్ అనేది లెస్ దాన్ 28 ఇయర్స్ అనేది ఉండాలి. అండ్ వాళ్ళ పే స్కేల్ కూడా 75,212 రూపీస్ మన జాబ్ అనేది వస్తే. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే బీఎస్సీ విత్ ఎన్వైరన్మెంటల్ సైన్స్ అంటే బీఎస్సీలో ఎన్వైరన్మెంటల్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 60% మార్క్స్ అనేది రావాలి. అండ్ 1 year ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ అలాగే మాలిక్యులర్ బయాలజీలో కూడా వీళ్ళు ఒక పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. అది కూడా సేమ్ ఏజ్ అనేది 28 ఇయర్స్ అనేది ఎక్సీడ్ అవ్వకూడదు. వీళ్ళకి కూడా జాబ్ అనేది వస్తే 75,212 రూపీస్ అనే శాలరీ అనేది ఉంటుంది. అండ్ దీంట్లో కూడా ఎవరైతే బీఎస్సీ ఇన్ మాలిక్యులర్ బయాలజీ విత్ 60% ఆఫ్ మార్క్స్ అండ్ 1 year ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ జాబ్సే. అండ్ నెక్స్ట్ ప్లాంట్ బ్రీడింగ్ అనేది దీంట్లో టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక పోస్టే, అది కూడా ఎస్సీ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ క్యాండిడేట్స్ కాబట్టి 33 ఇయర్స్ అనేది ఏజ్ అనేది ఎక్సీడ్ అవ్వకూడదు. అండ్ శాలరీ కూడా 75,212 రూపీస్. దీంట్లో ఏంటంటే ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ చేసి ఉంటారో విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ అండ్ ఓవరాల్ ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనేది 1 year అనేది ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. సో అండ్ అగ్రికల్చర్లో టెక్నికల్ అసిస్టెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది కూడా మనకి ఇది పోస్ట్ కూడా చూసుకోవచ్చు. దీనికి 4 పోస్టులను రిలీజ్ చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఒకటి, ఓబీసీ వాళ్ళకి ఒకటి, ఎస్సీ వాళ్ళకి ఒకటి. సో ఏజ్ రిలాక్సేషన్ మనం డిస్కస్ చేసినట్టే ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి మనకి ఏజ్ పరంగా మనం ఇందాక డిస్కస్ చేసుకుంటూ వచ్చాం, సేమ్ ఏజ్ అండి. ఓబీసీ వాళ్ళకి 31 ఇయర్స్ అనేది ఎక్సీడ్ అవ్వకూడదు. అండ్ శాలరీ కూడా మనకు వచ్చేసరికి 75,212 రూపీస్ అనేది ఉంది. సో అలాగే బీఎస్సీలో అగ్రికల్చర్ ఆల్ బీఎస్సీలో హార్టికల్చర్ విత్ 60% ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి. అండ్ 1 year ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పడం జరిగింది. అండ్ ఇలాగే ఇంజనీరింగ్ విభాగంలో కూడా మన ఎలక్ట్రికల్ పోస్ట్ పరంగా టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అని రిలీజ్ చేయడం జరిగింది. ఇది పోస్ట్ కూడా చూసుకుంటే ఇది కూడా ఒక పోస్ట్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. ఏజ్ లిమిట్ కూడా మనం ప్రీవియస్లో డిస్కస్ చేసాం. సేమ్ శాలరీ అనేది
వస్తుంది. బట్ ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఎవరైతే డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉంటారో 3 years ఫుల్ టైం డిప్లొమాలో, అది కూడా 60% ఆఫ్ మార్క్స్ ఉండాలండి ఓవరాల్ 3 years డిప్లొమాలో, అండ్ 2 years ఎక్స్పీరియన్స్ అనే రిలవెంట్ ఏరియాలో ఉండాలని చెప్పడం జరిగింది. అండ్ కమింగ్ టు వేరే పోస్టులు మనం డిస్కస్ చేసుకునే లెక్కైతే, సో ఇంకోటి మనకి ఈ 3 అంటే ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అనే దానికి అన్నిటికీ మనకి జస్ట్ ఫస్ట్ మనము ఒక అప్లికేషన్ వేసామనుకున్న అప్లికేషన్ మనం స్క్రీన్ చేసి ఒక కమిటీ ఆ అప్లికేషన్స్ కరెక్ట్గా ఉన్నాయో చూసి వాళ్ళు ట్రేడ్ టెస్ట్ అనేది పిలుస్తుంది జరుగుద్ది. వీళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు, ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పిలుస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద బేస్ వేసి తీస్తారని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అంటే మనం ట్రేడ్ టెస్ట్ అనేది చేస్తాం. ట్రేడ్ టెస్ట్కి తర్వాత మనం రిటర్న్ టెస్ట్కి రావాలంటే మనకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేది 3 భాగాలు ఉంటాయి. సో పేపర్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్ అండి. ఎవరైతే పేపర్ 1 పాస్ అవుతారో పేపర్ 2 అండ్ పేపర్ 3 ఎవాల్యుయేట్ చేస్తారని చెప్తున్నారు. పేపర్ 2 మెరిట్ లిస్ట్ కూడా పేపర్ 2, పేపర్ 3 మీద డిపెండ్ అయిన కాంపిటేటివ్ మార్క్స్ పరంగానే మనని అవుట్కమ్ ఇస్తారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మార్క్స్ స్కోప్ ఆఫ్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఓఎంఆర్ బేస్డ్ అండి కంప్లీట్లీ. అండ్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ లెవెల్ మనం ఎవరైతే బీఎస్సీ చేశారో, డిగ్రీ చేశారో వాళ్ళ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ట్రేడ్ టెస్ట్లో. అంటే ఎవరైతే ఆ ట్రేడ్లో చేశారో ఆ క్వశ్చన్స్ వస్తుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 200 క్వశ్చన్స్ ఉంటుంది. 3 hours అనేది టైం ఉంటుంది. బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామ్ అనేది అపియర్ అవుతుందని చెప్పారు. అండ్ క్వశ్చన్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేసి 50 marks అనేది ఉంటుంది. ఒక్కొక్క మార్క్కి 2 marks అనేది అలొకేట్ చేస్తారు. నో నెగిటివ్ మార్క్ అని, అందుకే మన పేపర్ 1 క్వాలిఫైర్ అని చెప్పడం జరిగింది. సో మెంటల్ ఎబిలిటీలో చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్ క్వశ్చన్స్ అనేది వస్తాయని చెప్తున్నారు. పేపర్ 2 చూసుకునేసరికి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఉంటుంది. టోటల్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 3 marks అనేది అలొకేట్ చేస్తారు. ఒక తప్పు చేస్తే ఒక తప్పుకి 1 mark అనేది ఇస్తారని చెప్తున్నారు. అలాగే పేపర్ 3 వచ్చేసి ఎవరైతే బీఎస్సీ చదివారో ఆ బీఎస్సీ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే బీఎస్సీ కెమిస్ట్రీ చదివారో బీఎస్సీ కెమిస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. ఎవరైతే డిప్లొమా చేస్తారో ఆ డిప్లొమా రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి వీళ్ళు చెప్తాం జరిగింది. దీనికి కూడా సేమ్ 3 marks అనేది ఉంటుందండి. 100 క్వశ్చన్లు ఉంటాయి. 300 మార్కులకి ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ అనేది డెడికేట్ చేస్తారని చెప్పేసి చెప్తాం జరిగింది. సో ఇది టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు డిస్కస్ చేసే వరకు. అండ్ కమింగ్ టు మనం టెక్నీషియన్ పోస్టులు అనేది చూద్దాము. సో టెక్నీషియన్ పోస్టులు అనేది చాలా ఉన్నాయండి. అన్నిటికీ ఒకే క్వాలిఫికేషన్ ఉంటుంది. అన్నిటికీ నేను చదువుకుంటా వెళ్ళిపోతాను. సో అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకదానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అన్నిటికీ ఒకటే కామన్ ఉంటుంది కాబట్టి సో చూద్దాం. సో ఇది మనకి యాక్చువల్గా టెక్నీషియన్ పోస్ట్ అనేది. సో టెక్నీషియన్ పోస్ట్లో నేను పేర్లు చదువుకుంటూ ఒకదాన్ని చెప్తాను, మిగతాన్ని పేర్లు చెప్పేస్తాను. సో ఇక్కడ ట్రాక్టర్ మెకానిక్, ట్రాక్టర్ డ్రైవరు, మెకానిక్ మోటార్ వెహికల్. సో ఇది ఎప్పుడు పోస్ట్ కూడా అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో నేను నోటిఫికేషన్ అనేది పింగ్ చేస్తాను. నోటిఫికేషన్ ఓపెన్ చేసుకొని మీరు ఏమైతే పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు చూసి అప్లై చేసుకోండి. సో టెక్నీషియన్లో మనకి ట్రాక్టర్ డ్రైవరు, ట్రాక్టర్ మెకానిక్ అనేది ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఏజ్ లిమిట్ అని డిస్కస్ చేసాము. ఈ జాబ్ అనేది వస్తే మనకి 41,237 అనేది మనకి పర్ మంత్ శాలరీ ఇవ్వడం జరిగింది. సో క్వాలిఫికేషన్ చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను చెప్పే ప్రతి టెక్నీషియన్కి ఒకే జాబ్ అనేది, ఒకే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఎవరైతే 10th క్లాస్లో సైన్స్ అనే సబ్జెక్ట్ ఉండాలో దానికి ఇంకొక 10th క్లాస్లో 55% మార్క్స్ అనేది రావాలండి. అంటే సైన్స్ అనేది కాదు, మినిమం 50% అనేది ఉండాలి. దాంతోపాటు ఐటీఏ చేసి ఉండాలి అని చెప్పడం జరిగింది. సో రిలవెంట్ ట్రేడ్లో ఐటీఏ చేసి ఉండాలని చెప్పడం, ఐటీఏ సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పడం జరిగింది. అలాగే మనకి ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనేది, కెమికల్ అసిస్టెంట్ అని రిలీజ్ చేశారు. సేమ్ 10th క్లాస్ ఉండాలి. మనకి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అంతే ఉండాలి. శాలరీ కూడా అంతే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి గార్డెనర్, హార్టికల్చర్, ల్యాండ్స్కేపింగ్, సాయిల్ టెస్టింగ్ అనేది కూడా వాళ్ళు కూడా టెక్నీషియన్ పోస్ట్లో రిలీజ్ చేయడం జరిగింది సేమ్. అండ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కూడా ఒక 3 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అది కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్. సమ్ ఎలక్ట్రీషియన్ కూడా సేమ్ అండి, దానికి కూడా ఒక 2 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్ కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. అది కూడా మనకి స్టార్టింగ్ శాలరీ అనేది సేమే ఉంటుంది. అది కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమే. ఫిట్టర్ కూడా సేమే. ఫిట్టర్ కూడా ఒక పోస్ట్ అనేది రిలీజ్ చేశారు. అది కూడా ఎస్సీ వాళ్ళకి రిలీజ్ చేశారు. అండ్ అది కూడా మనకి సేమ్. అండ్ ప్లంబర్ కూడా సేమ్. అంటే నేను అనేది చెప్పుకుంటూ వెళ్తున్నాను ఏమేమి పోస్టులు అవుతారు. మీరు డీటెయిల్ కావాలంటే డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు. అండ్ హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా అదే సేమ్, అదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా. అండ్ వీటికి కూడా మనకి యాక్చువల్గా మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏముంటుంది, ఫస్ట్ మనం అప్లికేషన్ వేస్తాము. మన అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేసి ట్రేడ్ టెస్ట్కి పిలుస్తారు. ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఫైనల్ మినిట్ లిస్ట్ మనకి రిటర్న్ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా కూడా టెక్నికల్ అసిస్టెంట్స్ రిలేటెడే. కానీ ఏంటి అంటే మనకి యాక్చువల్గా కన్సర్న్ సబ్జెక్ట్ అని చెప్పాం కదా, కన్సర్న్ సబ్జెక్ట్ మీద ఇక్కడ 50 క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి 3 marks ఉంటుంది. 150 క్వశ్చన్స్కి 150 marks అనేది ఉంటుంది. అక్కడ 100 క్వశ్చన్లు, ఇక్కడ 50 క్వశ్చన్లు, మనకు ఒక 50 క్వశ్చన్స్ అనేది తగ్గడం జరిగింది. సో ఇది 10th క్లాస్ సబ్జెక్ట్ బేస్డ్ కాబట్టి.
అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు అనేది డిస్కస్ చేద్దాం. సో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ డిస్కస్ చేసేసరికి సో ఇది ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా మనకి ఒక పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లో. దీనికి కూడా ఓబీసీ వాళ్ళకి వదిలేరు, అది కూడా 31 years మనం డిస్కస్ చేసినట్టు. ఈ జాబ్ కూడా వస్తే మనకి 41,237 రూపీస్ శాలరీ వస్తుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఎవరైతే 10th ప్లస్ ఇంటర్ అండ్ డిప్లొమా చేసి ఉంటారో ఎనీ బ్రాంచ్ వాళ్ళకి కంప్యూటర్ టైపింగ్ నాలెడ్జ్ అనేది రావాలి. సో అది అండ్ దీంట్లో స్టోర్స్ ఎంపర్ చేసిన 2 పోస్టులను రిలీజ్ చేశారు. అది కూడా అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఇచ్చారు, ఎస్సీ వాళ్ళకి ఇచ్చారు. దీనికి కూడా అండి మనకి ఎవరైతే 10th క్లాస్తో ఇంటర్ ఆర్ డిప్లొమా చేస్తారో అండ్ వాళ్ళందరూ అర్హులే, జస్ట్ డిప్లొమా మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అని ఉండాలని చెప్పడం జరిగింది. మోడ్ ఆఫ్ సెలక్షన్ కూడా మేము దీనికి సేమ్ ప్రొసీజర్ అండి. OMR బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 1 పేపర్ 2 అనేది ఉంటుంది. సో పేపర్ 1 క్వాలిఫైయింగ్ నేచర్, పేపర్ 2 అనేది పేపర్ 2లో మనకి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్, 300 మార్క్స్. ఒక తప్పు చేస్తే ఒక నెగిటివ్ మార్క్ అనేది పోతుంది. మనం పేపర్ 1 క్వాలిఫై అయితే తప్ప పేపర్ 2 అనేది కరెక్ట్ చేయరు. పేపర్ 2 అయిపోయాక మనకు ట్రేడ్ టెస్ట్, అంటే ట్రేడ్ టెస్ట్ కాదు, ప్రొఫిషియన్సీ టెస్ట్ కింద కంప్యూటర్ స్పీడ్ టెస్ట్ అనేది టెస్ట్ చేస్తారు. సో అది క్వాలిఫైయింగ్ నేచర్, జస్ట్ క్వాలిఫై అయితే చాలు. మన పేపర్ 2లో ఏమైతే మార్క్స్ ఎక్కువ వచ్చింది దాన్ని బట్టి మన మెరిట్ లిస్ట్ ఇస్తారని చెప్తున్నారు. సో ఇది గైస్ మనకి యాక్చువల్గా మనం ఇంకోటి ఏమంటున్నారంటే సో అండ్ ఫీజు పార్ట్ 4లో వచ్చి మనకి ఫీజు విభాగం గురించి చెప్పారంటే ఫీజు కూడా ఏంటంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 500 రూపీస్ ఫీజు అనేది ఉంది. అండ్ ఏ ఉమెన్ కేటగిరీ అయినా, ఓసీ కేటగిరీ అయినా, అన్రిజర్వ్డ్ కేటగిరీ అయినా, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఉమెన్కి అయినా ఎటువంటి ఫీజు అనేది లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లేదు, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి లేదని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది ఫీజు అనేది. అండ్ మనకి ఈ జాబ్స్ వస్తే మనకి ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన బెనిఫిట్స్ అన్ని ఉంటాయి. డిఆర్ఎన్స్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, హెచ్ఆర్ఏలు, టీఏలు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ప్రతిదీ మన బెనిఫిట్ ఉండదని చెప్తున్నారు. ఇన్కేస్ వాళ్ళు క్వార్టర్స్ ఇస్తే హెచ్ఆర్ఏ ఉండదని చెప్పడం జరిగింది. అండ్ ట్రావెల్ అలవెన్సెస్, లీవ్ అలవెన్సెస్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ కూడా వీళ్ళు హౌస్ బిల్డింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇస్తారని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే ముందు మనం ఇండియన్ సిటిజన్సే ఉండాలి. ఎవరైనా ఆంధ్ర, తెలంగాణ ఏ రాష్ట్రం వాళ్ళని అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏంటంటే 2nd of June. ఈ జూన్ లోపు వాళ్ళు చెప్పిన మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఏజ్ లిమిట్ కానీ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పడం జరిగింది. ఇది ఇంకోటి మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది మన 10th క్లాస్ ఏమైతే ఉందో అదే తీసుకుంటారని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి సేమ్ మనం అన్నీ కరెక్ట్గా ఉండాలని చెప్పేసి అన్నారు. ఇంకోటి మనం ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇన్కేస్ మనకి జాబ్ అనేది వస్తే ఫస్ట్ లక్నోలో ప్లేస్ చేస్తారు. సో కొన్ని ఇయర్స్ ప్రొబేషన్ అంటే సో టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్కి వచ్చేసరికి మన 1 year ప్రొబేషన్ అనేది ఉంటుంది ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి. తర్వాత ఒకవేళ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి అయితే 2 years అనేది ప్రొబేషన్ ఉంటుంది. ఆఫ్టర్ మనం పర్మనెంట్ చేయడం జరిగింది. సో తర్వాత మనం లక్నో నుంచి ఎక్కడైతే మనకి సిఎస్ఐఆర్ ఎంబీఆర్ఐ ఉందో అక్కడికి మనం ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో ఇంకోటి మనకి ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్సెస్ ఎవరని చెప్పేసి వీళ్ళు చెప్పారు. ఏ టెస్ట్కి రాయడానికైనా, కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా, ఇంటర్వ్యూకైనా, దేనికైనా ఎవరని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. యాక్చువల్గా ఇంకోటి అది ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి నేను మీకు లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో దాంట్లో మీరు ప్రెస్ చేసి డైరెక్ట్గా హౌ టు అప్లై మనకి అక్కడ పేజ్ వస్తుంది. పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోమాక ఎవరైతే ఫీజు ఉందో ఆ ఫీజు పే చేసుకోవాలి. ఎవరికైతే ఫీజు లేదో స్కిప్ చేసుకోండి. ఫైనల్ అప్లికేషన్ పూర్తి చేయండి. ఎవరైతే డాక్యుమెంట్స్ అడిగారో అవి అప్లోడ్ చేసి క్యాస్ట్ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టండి. ఈ అప్లోడ్ చేశాక మనకి ఏంటి అంటే ఫైనల్గా మనకు ఒక వ్యాలిడ్ మెయిల్తో డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ వ్యాలిడ్ మెయిల్ ఉండడం వల్ల ఏమైందంటే మనకి మన నోటిఫికేషన్స్ అనేది దాంట్లోకి వస్తాం జరుగుద్ది. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేది రావాలి. సిగ్నేచర్ అనేది 50 KB కన్నా ఉండకూడదు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా ఉండాలని చెప్పడం జరిగింది. ఇంకోటి పోస్ట్ కోడ్ వీళ్ళు ఏంటంటే ఇంకోసి మనం 2-3 కన్నా అప్లికేషన్స్ పెట్టుకోవాలి అనుకునే లెక్కైతే ఒక్కొక్క ప్రతిదానికి ఫీజు కట్టుకోవాలి. ప్రతి అప్లికేషన్కి ఫీజు కట్టుకోవాలని చెప్పారు. ఎక్స్పెక్ట్ పోస్ట్ కోడ్ అని చెప్పాం కదా, ఎక్సెప్ట్ ఆ పోస్ట్ కోడ్స్కి మాత్రం A01012025కి A02011205కి ఈ పోస్ట్ 2 కోడ్స్ తప్ప మనం ఏ అప్లికేషన్ దానికైనా ఒక్కొక్క అప్లికేషన్ పెట్టాలని చెప్పడం జరిగింది. దీనికైతే 2 కలిపి ఒక సింగిల్ అప్లికేషన్లో పెట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఈ కార్డ్స్ అనేది మనకి హాల్ టికెట్స్ అనేది మనకి ఎగ్జామినేషన్ ముందు ఒక 10 days బిఫోర్ వీళ్ళు ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. దట్స్ ఆల్ గైస్. ఇది మన నోటిఫికేషన్. ఇట్లాంటి నోటిఫికేషన్స్ మీ ముందుకు ఇంకా మరికొని తెస్తాను. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ గైస్. ఐ విల్ బి బ్యాక్ విత్ అదర్ నోటిఫికేషన్. అండ్ ఇంకా ఈ వీడియో చూస్తున్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు. అండ్ నా వీడియోస్ని లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేట్ అయ్యి మరికొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుద్ది. అండ్ నా వీడియోస్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతున్నారని ఆశిస్తున్నాను. అండ్ ఐ విల్ బి సైనింగ్ ఆఫ్. ఐ విల్ బి బ్యాక్ విత్ అదర్ నోటిఫికేషన్.